317 జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని చెప్పి లోకమంతా కోడే కూస్తున్నది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా దీని మీద కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ జీవోను సవరించాల్సిన అవసరం ఉన్నది. ఆయా ప్రాంతాలకు సంబంధించి స్థానికత్వం ఉన్న స్థానిక ఉద్యోగస్తులకు స్థానికంగానే ఉద్యోగాలు ఇవ్వాలి. సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలు చేయకూడదు. తద్వారా చాలామంది స్థానికులకు నష్టం జరుగుతుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రాథమిక సూత్రమే స్థానికుడికి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని. మేము 317 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలో పేమెంట్ పీసీసీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో మీకు రప్పిస్తా, మీ జిల్లాలో మీరు అందరూ కావాలి అని అన్నాడు. ఆయనకు మేము ఓట్లు వేసినాం, గెలిపించినాం. ఇప్పటి వరకు రేపు మాకు కమిటీలు అంటే ఏం కమిటీ సార్? మాకు మా స్థానికత కావాలి, మాకు తొందరగా చేశారు. స్థానికత మా జన్మ హక్కు. దగ్గర 200 కిలోమీటర్ల దూరం సార్ మాది. ప్రతి సంవత్సరం ఇదే రోజు మీ సమస్యను 48 గంటల్లో సాల్వ్ చేస్తున్న ముఖ్యమంత్రి సంవత్సరం దాటిపోయింది. మేము 3 సంవత్సరాల నుంచి సార్ మేము ఎదురు చూస్తున్నాం. పిల్లలకు దూరంగా ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నాం. మేము ఇప్పుడు 2024 కొత్త డిఎస్సి వాళ్ళకు దగ్గరలో ఇస్తున్నారు సార్. ప్రమోషన్ తీసుకున్న వాళ్ళకి దగ్గరలో ఇస్తున్నారు. మమ్మల్ని మాత్రం అంటే మేము ముందు జాబ్ తెచ్చుకోకుండా జాబ్ తెచ్చుకున్నందుకు మేము మా జిల్లాను ఎంతవరకు న్యాయం సీఎం గారు మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చినాం. మాకు ఏదైనా ఒకటి రోజు చెప్పాలి సార్. మా పిల్లలు సార్ మేము ఇంటికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాం మమ్మీ, ఎప్పుడు వెళ్తాం, ఇదే అడగడం సార్. మాకు మాతృభిక్ష పెట్టాలి సార్. మా పిల్లలకి మాతృభిక్ష పెట్టాలి సార్. అయ్యా సీఎం గారు ఒకసారి మా మూల ఆలోచించండి. మేము ఏ స్థానికత పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డదో ఆ స్థానికతనే లేకుండా వేసింది. ఇప్పుడు అయ్యా మా యొక్క మొరను ఆలకించి మా భార్య బిడ్డలు, మా తల్లిదండ్రులు ఎక్కడా, మా భార్య బిడ్డలు ఎక్కడా, మా తల్లిదండ్రులు ఎక్కడా, మా భార్య బిడ్డలు ఎక్కడా, మేము ఎక్కడా, మా ఉద్యోగం ఎక్కడా? మేము ఓ స్థానిక జిల్లా లోపల పోస్టు సంపాదించిన నేను ఏదో వేరే జిల్లా పరాయి జిల్లా లోపల పోయి మేము కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాము. ఇంకనైనా మా మొరను ఆలకించి కాంగ్రెస్ ప్రభుత్వం 48 గంటల్లోనే 317 జీవోని రద్దు చేసి ఎవరి జిల్లాలో వాళ్ళని పంపిస్తామని మాట ఇచ్చినారు సార్. మర్చిపోకండి. జరా మా మొరను ఆలకించి మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించండి. మా భార్య బిడ్డల్ని, మా తల్లిదండ్రుల్ని మేము చూసుకోలేకపోతున్నాము. ఇకనైనా మా మొరను ఆలకించి ఎప్పటికైనా అతి త్వరలో పంపించాలని మనవి చేసుకుంటున్నాం. మా ముందున్న వారు స్థానికులు, మా తర్వాత చేస్తున్న వారు స్థానికులు. మేము స్థానికులుగా లేకుండా పోయినామా? చెప్పండి, మీరే ఆలోచించండి మా గురించి ఒకసారి. దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాము. మమ్మల్ని ఎంత త్వరగా పంపిస్తే అంత మంచిది. చేసిరు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో 48 అవర్స్ లోపల చేస్తామన్నారు. 48 పోయింది, 480 పోయింది, 4800 పోయింది. మేము రోజులు వెయిట్ చేస్తున్నాము. చేస్తారని ఆ సబ్ కమిటీ వేసిరు. ఎన్ని మీటింగ్స్ పెడుతున్నారు, డేట్ల మీద డేట్లు ఇస్తూనే ఉన్నారు. అసలు ఏమీ దానికి సొల్యూషన్ తేవట్లేదు. అది కాకుండా మళ్ళీ నోటిఫికేషన్ వేసిరు. నోటిఫికేషన్ వేసిన 6000 మెంబర్స్ ఫిల్అప్ చేసిరు. మళ్ళీ నోటిఫికేషన్ వేసిరు. మరి మేము ఎక్కడ పోవాలా? మా ప్లేస్ ఎక్కడ పోతుంది? మేము ఎన్ని రోజులు ఇట్లా తిరగాలి? చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాము. అందరికి చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఫ్యామిలీ టైం లేదు. మేము ఉద్యోగాలు చేయలేకపోతున్నాము, అటు మానలేకపోతున్నాము. మాకు ఈఎంఐస్ ఉన్నాయి, ఈఎంఐలు కట్టుకోవాలి. మేము అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాము, డ్యూటీలు సరిగ్గా చేయలేకపోతున్నాము. మాకు నెమ్మది లేకుండా చేసిండు ప్రభుత్వము. మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం చేస్తారని మేము నమ్మకంతో వచ్చినాము. సార్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు, సార్ మమ్మల్ని మర్చిపోకండి, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి సార్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మేము నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రాష్ట్రం మొత్తం వివిధ జిల్లాల నుండి చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని, శాంతియుత ర్యాలీని గాంధీ భవన్ నుండి సెక్రటరియట్ వరకు చేయవలసినప్పుడు వివిధ జిల్లాల నుంచి 317 బాధితులు వచ్చారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల 317 జీవో ద్వారా స్థానికతగా ఉన్నటువంటి మా స్థానికత 317 కిలోమీటర్లు మేము సుదూరంగా మా దూర ప్రాంతాలలో తరలించడం వల్ల మా స్థానికత
లాస్ అవుతుంది. అదే విధంగా మానసికంగా శారీరకంగా మేము అనేక ఇబ్బందుల్లో గురవుతున్నాము. గత ప్రభుత్వంలో ఏదైతే సీఎం గారు హామీ ఇచ్చారు, సీఎం గారు హామీ ఇచ్చినప్పటికీ 48 గంటల్లో మా జిల్లాలకు పంపిస్తాం అన్నప్పటికీ